హైదరాబాద్ లో అందాల పోటీలు ఎందుకు పెట్టిండ్రో మీకు ఏమన్నా ఎరికేనా? ఎందుకంటదేంది, తెలంగాణకు పెట్టుబడులు మస్తుగా వస్తాయని పెట్టిండ్రు. సీఎం సారు మంత్రి సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు ఈ సంగతి. కానీ అదేందో మిస్ వరల్డ్ అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు మాత్రం మమ్మల్ని గింత నీచంగా చూస్తారా అని గుస్సా అయిపోయి వాళ్ళ దేశాలకు వాపస్ వెళ్ళిపోతున్నట్టనే చెప్పొచ్చు. మిస్ వరల్డ్ అందాల పోటీలు ఎంత బందోబస్తు చేస్తుండ్రో మనోళ్ళు. అతిథి దేవో భవ అంటే వచ్చిన అతిథులను దేవుళ్ళ లెక్క చూసుకోవాలి. కానీ తెలంగాణ సర్కారు మాత్రం వచ్చినోళ్లను అల్క తక్కువ చూస్తుందని మనిషికి పోయి సొంత దేశాలకు వెళ్ళిపోతుండ్రు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినోళ్ళు హైదరాబాద్ లా అందాల పోటీలకు పోతే నన్ను ఒక్క వేష లెక్క చూసిండ్రు, సొంగగార్చుకుంటా తిరిగిండ్రు. ఇలా ప్రవర్తనే మంచిగా లేదనుకుంటా హైదరాబాద్ నుంచి ఇంగ్లాండ్ కు వాపస్ వెళ్ళిపోయింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి. లండన్ కు వాపస్ పోయినాక నడిమిట్లనే ఎందుకు వచ్చినవని అక్కడి పేపర్లు ఛానళ్లు ఇంటర్వ్యూలు చేస్తే ఈ సంగతి బయట పెట్టింది ఆ బుజ్జి. హైదరాబాద్ లా అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను ఏ తీర్లా చూసుకుంటుర్రో ఈ మిస్ ఇంగ్లాండ్ మాటలతోటే అర్థమైతుంది. అందాల పోటీలకు వచ్చిన ఆడిపిల్లలను కామపు కండ్లతోటి చూసుకుంటా వాళ్ళను నీచంగా తాక్కుంటా గలీషాతలు చేస్తే ఊకుంటారా? గిట్లనే నడ్డి మీద దాన్ని వెళ్ళిపోతారు. ఇసొంటి చూసే కావచ్చు మొన్న సిపిఐ పార్టీ నారాయణ సార్ కూడా మంత్రులంతా అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని చూసుకుంటా సొంగగార్చుకుంటా తిరుగుతుర్రు. వాళ్ళకేం పట్టి లేదని తిట్టిండు. చూస్తంటే నిజమే అనిపించబట్టిందని అంటుర్రు చాలా మంది. ఈ తీర్ల అందాల పోటీలు చేపిస్తుండంటే పెట్టుబడులు ఇక బ్యాగుల నిండా వచ్చినట్టే. వచ్చిన పెట్టుబడులను లెక్క పెడతందుకు మంత్రులకు సహాయ మంత్రుల సహకారం కూడా కావాల్సి ఉంటదేమిగా. చెయ్యక ఒక్క ఈవెంట్ చేసి తెలంగాణ ఇజ్జతు గంగల కలిపిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళని మండి పడుతుండ్రు ఈ ముచ్చటెరకైనోళ్ళు.